హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాళ వీడియోలో బియ్యం మరియు కందిపప్పుతో ఒకసారి ఇలాగా కొత్తగా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు ఎటువంటి కూరతో పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా కుక్కర్లో తయారు చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి చాలా సింపుల్గా అయిపోద్ది. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన ఇది చాలా కొత్త రెసిపీ. తప్పకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోండి. దానిలో 2 కప్పుల వరకు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ నేను నార్మల్ మనం ఇంట్లో వాడుకునే రైస్ తీసుకున్నాను. కావాలంటే ఈ ప్లేస్లో బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది. 2 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను కదా, అదే కప్పుతో 1 కప్పు కందిపప్పు తీసుకోండి. 2 కప్పుల బియ్యానికి కంపల్సరీ 1 కప్పు కందిపప్పు మాత్రం తీసుకోవాలి. ఈ ప్లేస్లో మసూర్ దాల్ అంటాం కదా, కావాలంటే అదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని కూడా శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగేసుకొని మట్టంతా పోయిన తర్వాత మళ్ళీ నీళ్లు వేసుకొని ఒక అరగంట సేపు నాననివ్వండి. ఇలా నానబెట్టడం వల్ల కందిపప్పు అంతా కూడా మనకి సాఫ్ట్గా అవుతుంది, ఉడికేటప్పుడు మెత్తగా అవుతుంది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో కావాలనుకుంటే బటర్ వేసుకోవచ్చు, నూనె వేసుకోవచ్చు. ఇక్కడ నేను నూనె వాడకుండా నెయ్యితో చేస్తున్నాను. ఇక్కడ బియ్యం కందిపప్పు తీసుకున్నాను కాబట్టి పప్పుకి ఎప్పుడైనా కానీ నెయ్యి చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీనిలో 2 యాలక్కాయలు, 6 లవంగాయలు వేసుకోండి. దాల్చిన చెక్క ఒక చిన్న ముక్క వరకు వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు వేసుకొని మొత్తం అన్నింటినీ ఫ్లేవర్ దిగే వరకు వేయించేసుకోండి. ఇవి వేగిన తర్వాత ఒక 1 పించ్ వరకు, అంటే ఒక చిటికెడు అంతా ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకోవడం వల్ల పప్పుకి సూపర్ టేస్ట్ వస్తుంది మనకి. తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అంతా కూడా బాగా కలుపుకొని ఒక 3 పచ్చిమిరపకాయలు తీసుకోండి. పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసేసుకోండి. నెక్స్ట్ దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు దంచింది వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా బాగా వేగనివ్వండి. వేగే వరకు వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వీటిని కూడా బాగా కలిపేసుకొని 2 బంగాళదుంపలు తీసుకొని కొంచెం పెద్ద సైజు ముక్కలు తీసుకోండి. ఎందుకంటే మనకి ఉడికిన తర్వాత మెత్తగా అయిపోద్ది కాబట్టి పెద్ద సైజు ముక్కల కింద కట్ చేసుకొని వేసేసుకోండి. ఇక్కడ మీకు దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు, బీన్స్ కానీ స్వీట్ కార్న్ కానీ. ఇక్కడ నేను గ్రీన్ పీస్ వేసుకున్నాను. తర్వాత ఒక 3 టమాటాలు, పెద్ద సైజు టమాటాలు తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలంతా కూడా మెత్తబడే వరకు వేయించేసుకోవాలి. వీటితో పాటు మంచి గుమగుమలాడడానికి ఒక రెమ్మ కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఈ 2 వేస్తే అసలు టేస్ట్ అనేది పప్పులో తెలుసు కదా ఎంత టేస్ట్ వస్తుందో. ఇప్పుడు మొత్తం అంతా టమాటాలంతా మెత్తబడే వరకు వేయించేసుకోండి. దీంతోపాటు మనకి బంగాళదుంపలు కూడా కొంచెం మెత్తగా అవుతాయి. ఇవి కొంచెం బాగా వేగిపోయిన తర్వాత దీనిలో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత 1 స్పూను కారం వేసుకోవాలి. నెక్స్ట్ రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇక్కడ బియ్యం కందిపప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మొత్తం అంతా 2-3 నిమిషాల పాటు కారం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. వేయించుకుంటూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. చూసుకుంటూ కలిపేసుకోండి. మరీ ఎక్కువ వేయించుకున్నా కానీ నల్లగైపోద్ది. 1 నిమిషం వేయించుకున్న తర్వాత దీనిలో మనం 1 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. అడుగు వరకు కూడా మనం ఒకేసారి నీళ్ళని వేసుకున్నట్లయితే మనకి పైకి వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి ముందు బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ నీళ్లు వేసుకోవాలి. అయితే ఇక్కడ మనం 2 కప్పులు బియ్యం తీసుకున్నాము, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాము, మొత్తం 3 కప్పులు తీసుకున్నాం కాబట్టి 6 కప్పుల వరకు నీళ్లు వేసుకోవాలి. డబల్ వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టిన వాళ్ళైతే కనుక 5.5 కప్పులు వేసుకోండి. ఎక్కువసేపు మనం నానబెట్టలేనట్లయితే కనుక కంపల్సరీ డబల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి. సరిపోనట్లయితే కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. తర్వాత దీనిలో కొత్తిమీర కాడలు కొంచెం వేసుకోండి. కొత్తిమీర కాడలు వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అంతా దిగుతుంది. తర్వాత నానబెట్టి ఉంచుకున్నాం కదా బియ్యం, పప్పు, ఈ రెండింటికి కూడా ఒకసారి చూడండి. ఇలా పట్టుకొని చూసినట్లయితే కొంచెం మెత్తగా ఉండాలి. ఇప్పుడు పైన ఉన్న నీళ్ళన్నీ వంపేసుకోండి. మొత్తం నీళ్ళన్నీ వంపుకున్న తర్వాత బియ్యం కందిపప్పుని దీనిలో వేసేసుకోవాలి. చాలామంది పిల్లలకి పప్పు ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళకి ఇలాగా డిఫరెంట్గా చేసి పెట్టండి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి విజిల్ కనీసం 3 విజిల్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని 3 విజిల్లు వచ్చే వరకు మూత పెట్టేసుకోండి. 3 విజిల్లు వచ్చిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారే వరకు మాత్రం కుక్కర్ తీయకూడదు. ఎందుకంటే పప్పు ఉంది కాబట్టి మనకు ఉడకడం కొంచెం ఆవిరిపోయే వరకు అలానే వదిలేయాలి. లేకపోతే గట్టిగా ఉంటుంది మనకి పప్పు. చూడండి, విజిల్ పోయిన తర్వాత మూత తీసి చూడండి. అన్నీ కూడా చక్కగా మెత్తగా అయిపోయాయి. అలానే మరీ మెత్తగా అయితే కిచిడీలాగా ఉండకూడదు. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఫైనల్గా దీనిపైన మనం నెయ్యి వేసుకున్నట్లయితే గుమగుమలాడిపోద్ది. తప్పకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొత్త రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని దీనిలోకి మనకి ఎటువంటి రైతాతో పని ఉండదు, ఇంకా కూరతో కూడా పని ఉండదు. కావాలంటే కొంచెం ఆవకాయ పచ్చడి వేసుకొని ట్రై చేసి చూడండి. రుచికి రుచి, ఇంకా మనకి టైం కూడా సేవ్ అవుతుంది. పిల్లలు తిన్ను అన్న వాళ్ళకి కూడా ఇలాగా పెట్టి చూసినట్లయితే సూపర్ టేస్టీగా ఉందని తప్పకుండా మెచ్చుకుంటారు. వీడియో నచ్చిందంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.